మీ చరిత్ర దొంగ పాస్పోర్ట్లు, మీ చరిత్ర దొంగ నోట్లు, మీ చరిత్ర దళితులను దగా చేసిన చరిత్ర, మీ చరిత్ర తెలంగాణ ఉద్యమకారులను దోకా చేసిన చరిత్ర, మీ చరిత్ర నేను చెరపదలుచుకున్నా చెరిగేదేనా అని నేను అడుగుతున్న హరీష్ రావు గారిని. అందుకే మీ చరిత్రను ఎవ్వడు చెరపలేరు. శాశ్వతంగా తెలంగాణ ద్రోహిగా, పాపాల భైరవుడుగా తెలంగాణ ఉన్నంతకాలం చంద్రశేఖరరావు పాపాల భైరవుడు అని తెలంగాణ చరిత్రలో ఉంటుంది హరీష్ రావు గారు. దీన్ని ఎవ్వరు చెరపలేరు. ఇది తెలంగాణ సమాజానికి అంత తెలుసు. అందుకే నేను ఏం ప్రయత్నం చెయ్యా, మీ చరిత్రను కావాలంటే మా కార్యకర్తలకు చెప్పి గోడల మీద రాపిస్తా ఎప్పటికి ఉండేటట్టు. మా రామ్మోహన్ రెడ్డి గారు సూచన ఎత్తున పరిగంత రాపిరు ఆయన పాస్పోర్ట్ల దందా, దొంగ నోట్ల దందా గురించి గోడల మీద రాపిస్తే కానీ వాళ్ళ గొప్పతనం ప్రజలకు తెలియదు. ఏదేమైనా స్క్రీన్ మీద మా అక్కలు ఉన్నారు. మా అక్కలను ఒకటే మాట అడగదలుచుకున్నా. ఆ బతుకమ్మ చీరలు మీకు ఇచ్చిండ్రు, ఎన్నడన్నా కట్టుకున్నారా అక్క? తలుపు మూసన్న కట్టుకునే పరిస్థితి ఉండేనా? బతుకమ్మ చీర ఇయ్యాలి, తీసుకుపోయి పిట్టల్ని బెదిరియడానికి బాయికాడ కట్టేయాలి. అవునా? మనం వేసిన పంట మొక్కజొన్ననో అదో ఇదో ఉంటే పిట్టలు వాళ్ళకుంటే బెదిరియడానికి ఆడ అడ్డం కట్టేది. ఇవాళ మా అక్కలు ఇందిరమ్మ చీర ఇస్తే పాల పిట్టలాగా కట్టుకొని వచ్చారు. చీర అంటే గిట్లుండాలి. తమ్ముడు సారె పెడితే ఆ చీర కట్టుకొని అక్కలందరూ ఇవాళ ఆశీర్వదించడానికి వచ్చిండ్రు. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్న, సవాలు విసిరదలుచుకున్నా. మేం రేషన్ కార్డులు ఇచ్చినోళ్ళు, మేం సన్నబియ్యం ఇచ్చినోళ్ళు, మా అక్కలు ఇవాళ ఆర్టీసీ బస్సులో రాష్ట్రమంతా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. 2 ఏళ్లలో 9,000 కోట్ల రూపాయలు ఆర్టీసీలో ఉచిత బస్సుకి ఇవాళ ఖర్చు పెట్టినాం. యానాడు అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అనంత పద్మనాభ స్వామి దగ్గరకు పోవాలంటే కూడా ఇంటి ఆయన దగ్గర చేయి జాపాలి. ఆయన దసరాకు అడిగితే ఉగాది గోదుపో అంటే కడుపులో బాధతోని దుఃఖం పెట్టుకొని సరే ఇక మన పరిస్థితి బాగాలేదు సర్దుకోవాలని ఇవాళ ఇంటి ఆయన బాయి కాడుకోతే ఈ లోపల అమ్మగారిని పోయి చూసి అమ్మ ఎట్లుందో చూసుకొని మళ్ళీ వెనకకు వస్తున్నారు మా అక్కలు. ఆడ మా అక్కను అవుతుంది నిజమే అని. నిజమా కాదా అక్క? సెలవులు వస్తే పిల్లల్ని తీసుకొని గుడికి పోతున్నాం. అవునా? బడికాడు ఇడిచిపెట్టాలంటే బస్సులో పోతున్నాం. ఎప్పుడన్నా ఎవరన్నా రూపాయి అడిగినరా? పథకం మొదలుపెట్టినాడే నన్ను కొంతమంది మా ఆడబిడ్డలు అడిగినారు, అయ్యా మరి మమ్మల్ని బస్ కిరాయి అడిగితే ఏం చేయాలని. ఏం లేదక్క, నా ఫోటో జేబులో పెట్టుకోరి, మా తమ్ముడు పట్నంలో ఉంటాడు, పోయి కిరాయి పైసలు తెచ్చుకోపోండి అని చూపియమని చెప్పిన. 2 ఏళ్లలో ఎప్పుడన్నా ఎవరైనా రూపాయి అడిగినరా అక్క? ఉచితంగా ప్రయాణం చేస్తలేరు. బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, ఇవాళ మా ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకే కిరాయి పెడితే నెలకు 70,000 రూపాయల ఆదాయం ప్రతి బస్సు మీద ఇవాళ మా ఆడబిడ్డలకు వస్తున్నాయి. 27,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీతోని ఆడబిడ్డల 1,000 కోట్ల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టినాం. 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ఈరోజు హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీలు విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్టే కాదు, శిల్పారామం పక్కన ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ 3.5 ఎకరాలు 1000 కోట్ల భూమి ఇచ్చి 150 స్టాల్స్ పెట్టి మా అక్కలు తయారు చేసే వస్తువులన్నీ హైటెక్ సిటీ పక్కన పెట్టి ఈరోజు ప్రపంచానికి మేము ఈరోజు చూపించినాం. ఇదే కాదు,